హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 8 స్టాక్స్ కంటిన్యూస్గా కొంత ఫాల్ అవుతున్నాయి అనమాట. ఈ ఫాల్లో మనం యాడ్ చేసుకోదగ్గ ఒక 8 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ పర్పస్ కోసం మనం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. స్లైడ్గా పడుతున్నాయి కాబట్టి మనం స్లోగా అక్యూములేట్ చేసుకున్నట్టయితే కనుక లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. బై ఆన్ డిప్ స్టాక్స్ అనమాట. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వస్తారు మనకి రిలయన్స్ జియో అనమాట, జియో ఫైనాన్స్. సో ప్రీవియస్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒకే షేర్ ఉండేది, ఆ తర్వాత 2గా స్ప్లిట్ అయింది. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ వేరేగా, జియో ఫైనాన్స్ వేరేగా. సో స్ప్లిట్ అయిన తర్వాత నుంచి కూడా స్టాక్లో మంచి ర్యాలీ కనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ 200 రూపీస్ అప్రాక్స్ కొన్న స్టాక్ కాస్త కంటిన్యూస్గా ర్యాలీ రీసెంట్ టైమ్స్లో మనకి ఆల్మోస్ట్ ఇది మనకి 400 లెవెల్స్ అరౌండ్గా టెస్ట్ చేస్తుంది అనమాట. టెస్ట్ చేసి అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రస్తుతం పడుతుంది. స్లోగా అక్యూములేట్ చేసుకున్నట్టయితే కనుక లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి ప్రస్తుతం మనం అందరూ యూజ్ చేస్తున్న సిమ్స్ మనం చూస్తే కనుక 2 సిమ్స్, ఎయిర్టెల్ అలాగే జియో, వీళ్ళిద్దరి మధ్యనే మంచి పోటీ నడుస్తుంది అనమాట. ఫ్యూచర్లో కూడా రిలయన్స్ ఎక్కడ తగ్గదు, ఖచ్చితంగా మనకి సబ్స్క్రైబర్స్ కౌంట్ కానివ్వండి లేకపోతే సో యూసేజ్ కానివ్వండి పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా వీళ్ళకి మంచి రెవెన్యూస్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో స్టాక్ అయితే ప్రస్తుతం కొంత డౌన్ఫాల్లో ఉంది. సో ఖచ్చితంగా మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 300 నుంచి 320 రీజన్ ప్రీవియస్గా స్ట్రాంగ్ రీజన్ అనమాట. సో ఈ రీజన్లో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత కూడా షార్ప్ ర్యాలీ కనిపించి మళ్ళీ ఈ రీజన్కి వస్తే కనుక సో అరౌండ్గా వస్తుంది. ఈ రీజన్లో మనం కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఒకవేళ 250 వస్తే కనుక ఇక్కడ కూడా మనం అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. బై ద డిప్ స్టాక్స్ అనమాట. ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే బిజినెస్ ఫ్యూచర్లో బాగుంటే ఆటోమేటిక్గా మనకి సో రిటర్న్స్ వైజ్ కూడా స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, జియో ఫైనాన్స్. అలాగే సెకండ్ వన్ టైటాన్ గైస్. రీసెంట్ టైమ్స్లో టైటాన్ చాలా బాగా పెరిగింది. మార్కెట్ క్రాష్ కాకముందు అయితే ఇది 700-800 రూపీస్ స్టాక్. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 3800 లెవెల్స్ దాకా వెళ్ళిందనమాట. సో మల్టిపుల్ టైమ్స్ మనకి రిటర్న్స్ ఇచ్చింది. బట్ స్టాక్ సో ఫ్యూచర్లో కూడా మనకి ఇది మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు. సో 10,000 నుంచి 15,000 లెవెల్స్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట ఖచ్చితంగా. సో రీసెంట్ టైమ్స్లో ఇది ఆల్మోస్ట్ 3,800, 3,900 దగ్గర నుంచి కొంత ఫాల్ అవుతుంది. సో మళ్ళీ కూడా రైజ్ అవుతుంది అనమాట. ఇది కూడా మనం డిప్స్లో యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతం 3,500 టెస్ట్ చేస్తుంది. సో ఈ రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటే 3,000 అలాగే 2,500 ఈ 3 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. మార్కెట్ ప్రస్తుతం ఆల్ టైమ్ హై టెస్ట్ చేసి పడడానికి ట్రై చేస్తుంది. ఇక్కడి నుంచి పడితే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో మనకి ప్రాఫిట్ బుకింగ్స్ వస్తాయి. ఖచ్చితంగా మనకి ఈ లెవెల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ లెవెల్స్ వస్తే కనుక స్లోగా అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. ఖచ్చితంగా మల్టీ బ్యాగ్ రిటర్న్స్ లాంగ్ రన్లో మన టైటాన్ నుంచి ఇంకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట, టైటాన్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఏంజల్ వన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్టాక్ చాలా బాగా కరెక్ట్ అయింది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో సో స్లోగా అక్యూములేట్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్న 2,000 నుంచి 2,100 రీజన్లో అక్యూములేట్ చేసుకోవచ్చు అని స్లైట్ రివర్సల్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని ఫర్దర్గా ఏమైనా మార్కెట్ ఫాల్ వల్ల పడితే కనుక 1,500 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో 30 ఇయర్స్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బ్రోకరేజ్ కంపెనీ అనమాట. సో బ్రోకరేజ్ కంపెనీస్ ఎప్పుడు కూడా లాసెస్ రావు, వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్స్లోనే ఉంటారు. సో ఖచ్చితంగా మనకి లాంగ్ రన్ ఇంకా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ ఏంజల్ వన్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి టాటా స్టీల్. చాలామంది అడుగుతున్నారు టాటా స్టీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 150 నుంచి 155 రీజన్ స్ట్రాంగ్ రీజన్ అని. సో ఈ రీజన్లో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి మనకి 125 నుంచి 130 రీజన్స్లో కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఈ రీజన్ ఏమైనా బ్రేక్అవుట్ అయ్యి ఫాల్ అయితే కనుక, సపోర్ట్ బ్రేక్ అయ్యి కింద ఫాల్ అయితే కనుక ఈ రీజన్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకొని సో లాంగ్ టర్మ్ పర్పస్ కోసం టాటా స్టీల్ని కూడా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే రైల్టెల్ గురించి చాలామంది అడుగుతున్నారు, రైల్టెల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? సో అలాగే నేను కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశానని. సో ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి. స్టిల్ మనకి ఇవి మల్టీ బ్యాగర్ స్టాక్స్, స్టిల్ మనకు లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ స్టాక్ మనం సో ప్రస్తుతంగా అయితే కనుక 500 మళ్ళీ టెస్ట్ చేస్తుంది. ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోండి. ఒకే లెవెల్ దగ్గర ఇప్పుడు బై చేయకండి ఒకవేళ మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోతే. ఎందుకంటే ఇది 100 రూపీస్ స్టాక్స్ ఆల్మోస్ట్ 5x రిటర్న్స్ దాకా కూడా ఇచ్చాయి. సో స్లైట్ కరెక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఖచ్చితంగా ఎవ్రీ టైం హై రేంజ్లోకి వెళ్ళిన తర్వాత కొంత కరెక్ట్ అవుతాయి. సో 50-60 పాయింట్స్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కూడా ర్యాలీ ఇస్తుంటాయి అనమాట. అందువల్ల డిప్స్లో యాడ్ చేసుకుని అప్ టు 350 లెవెల్స్ దాకా కూడా డిప్స్లో యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. ఈజీగా మనం 1000 రూపీస్ పైన సస్టైన్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది మనకి నెక్స్ట్ స్టాక్ రైల్టెల్ అనమాట. అలాగే టాటా మోటార్స్ గురించి కూడా అడుగుతున్నారు. రిజల్ట్స్ కొంత ఏదైతే బాగున్న కొంచెం ఫాలో అనేది మనకు కనిపిస్తుంది, ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి కనిపిస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్
సో రీసెంట్ టైమ్స్లో బాగా పెరిగింది. సో 1000 రూపీస్ పైన టార్గెట్ ఏదైతే కొంతమంది ఏదైతే పెద్ద అనలిస్టులు సో టార్గెట్ ఎప్పుడైతే ఇచ్చారో నోమురా వాళ్ళ టార్గెట్స్ ఇచ్చారన్నమాట. ఆల్మోస్ట్ 1294 రూపీస్ దాకా టార్గెట్ ఇచ్చారు. అక్కడ అందువల్ల స్టాక్లో మంచి మొమెంటం కనిపించింది. సో రిజల్ట్స్ ముందు ర్యాలీ కూడా కనిపించింది అనమాట. వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి కనిపిస్తుంది అనమాట. సో ఇది కూడా మనం స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ప్రస్తుతం అయితే కొంత ఫాలో అవుతుంది. మనం చూస్తే కనుక 1050 చాలా టైమ్స్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఈ రీజన్ బ్రేక్అవుట్ అయినప్పుడు కూడా మనం షార్ట్ టర్మ్ కూడా చెప్పుకున్నాం లాస్ట్ వీక్లో. సో కంటిన్యూస్గా ర్యాలీ అయిందనమాట. ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఒకవేళ ఫర్దర్గా ఏమైనా ఫాల్ అయితే కనుక 1050 లెవెల్స్ 1050 నుంచి 1060 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఈ రీజన్ దగ్గర అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే 900 లెవెల్స్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి టాటా మోటార్స్ గురించి. అలాగే చాలామంది ఐఆర్ఈడిఏ గురించి కూడా అడుగుతున్నారు. ఐఆర్ఈడిఏలో కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ 3 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫాల్ రాదా అంటే ఖచ్చితంగా ఫాల్ అవుతే మార్కెట్స్ వన్స్ కరెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మంచి లెవెల్స్కి వస్తాయి స్టాక్స్. అక్యూములేషన్ కోసం కొంత క్యాష్ అనేది ఖచ్చితంగా ఉంచుకోండి గైస్. ఎందుకంటే లాస్ట్ 4-5 ఇయర్స్గా అసలు మార్కెట్లో క్రాష్ అనేది మనం ఇప్పుడు దాకా చూడలేదు. సో ఆల్మోస్ట్ 7000 లెవెల్ దగ్గర నుంచి నిఫ్టీ ఆల్మోస్ట్ ప్రస్తుతం 25,000 లెవెల్స్ దాకా కూడా టెస్ట్ అనేది చేసి కొంచెం బ్రేక్ అయితే ప్రస్తుతానికి ఫాలో అవుతుంది అనమాట. సో మార్కెట్ ఒకవేళ పడితే కనుక చాలా మంచి లెవెల్స్కి స్టాక్స్ వస్తాయి. కొంత క్యాష్ కూడా ఉంచుకోండి. సో డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ఈ విధంగా మనం డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు గైస్. సో అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఇది కూడా రీసెంట్ టైమ్స్లో 100 లెవెల్ టెస్ట్ చేసి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడుతుంది. సో చాలామంది అడుగుతుందని కొంత హై లెవెల్స్లో బై చేసి హోల్డ్ చేయొచ్చు అని. అలాగే నేను ఆల్మోస్ట్ 65-70 రూపీస్ దగ్గర బై చేస్తాను. ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా అని చాలామంది అడుగుతున్నారు. మీ వ్యూ మోర్ దెన్ 5 ఇయర్స్ వ్యూ ఉంటే సో హోల్డ్ చేయండి. ఖచ్చితంగా మనకు 200 రూపీస్ నుంచి 300 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి మార్కెట్స్ ఎప్పుడైతే బాగా పెరుగుతాయో ఆటోమేటిక్గా సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ పెరుగుతాయి. దాంట్లో కొంత ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ ఖచ్చితంగా పెరుగుతాయి అనమాట. ఐడిఎఫ్సి బ్యాంక్ కొంత బయట మనకి సో బ్రాంచెస్ ఓపెన్ చేసి లాంగ్ రన్లో బాగా పెరగడానికి ట్రై చేస్తుంది. సో ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఖచ్చితంగా మనకి ఈ బ్యాంక్ సస్టైన్ అవుతుంది. ఖచ్చితంగా మీ రిటర్న్స్ వైస్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తాయి గైస్. సో స్లోగా అక్యూములేట్ చేసుకుని ప్రస్తుతం కూడా మంచి లెవెల్స్ దగ్గర ఉంది. 70 నుంచి 75 రీజన్స్ మధ్యలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 55 నుంచి 60 రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నా భయపడొద్దు. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ఖచ్చితంగా మీ రీజన్స్ దాటి కూడా పైకి వెళ్తాయి. సో హోల్డ్ చేయడమే చాలా బెస్ట్ థింగ్ అనమాట. సో ఇది మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ ఏవైతే బై ఆన్ డిప్ స్టాక్స్. ఫస్ట్ వన్ జియో ఫైనాన్స్ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ టైటాన్, థర్డ్ వన్ ఏంజల్ వన్, ఫోర్త్ వన్ టాటా స్టీల్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రైల్టెల్, సిక్స్త్ వన్ వచ్చేసరికి టాటా మోటార్స్, సెవెంత్ వన్ వచ్చేసరికి ఐఆర్ఈడిఏ, ఎయిత్ వన్ వచ్చేసరికి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గైస్. అలాగే మీ వ్యూలో ఇంకేమైనా స్టాక్స్ కొంత బాగా కరెక్ట్ అవుతుంది. సో ఫండమెంటల్స్ బాగున్నాయి. సో ఖచ్చితంగా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి అన్న ఏమైనా స్టాక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి గైస్. మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే కనుక సో ఏంజల్ కానీ, జీరోదా కానీ, అప్ స్టాక్స్ కానీ, సో ఎలిజిబుల్ కానీ ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అనేది చేయొచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో మీరు కనుక మన లింక్స్ నుంచి ఓపెన్ చేస్తే మాకు కూడా కొంత సపోర్ట్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీకు కావాలనుకుంటే 3 months ఫ్రీ ప్రీమియం సర్వీస్ కూడా ఉంటుందన్నమాట. మీ పోర్ట్ఫోలియోస్ కావాలనుకున్నా లేకపోతే ఈక్విటీ కాల్స్ కావాలనుకున్నా సో ఏదైనా సరే కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. సో ఏంజల్ కానీ, ఎలిజిబుల్ కానీ, జీరోదా కానీ, అప్ స్టాక్స్ కానీ ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.